ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఇక్కడికి విచ్చేసిన మా టౌన్ అలాగే రూరల్ పెంటపాడు మండలాల ప్రెసిడెంట్స్ అయినటువంటి కొత్తంపల్లి కాశీ గారు, అలాగే మన పుల్లా బాబీ గారు, అలాగే అడప ప్రసాద్ గారు, వారికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మా నీలపాల్ దినేష్ గారికి కానీ, మన దుర్గారావు కానీ, మెయిన్ ఈ ఏదైతే నిన్న జరిగిన జాబ్ మేళా కోసం ఆయన ఏదైతే చేయాలి ఒక మంచి కార్యక్రమం అనుకున్నాడో దానికోసం నిద్రాహారాలు కూడా మానుకుని మరి ఐటీ వింగ్ అందరినీ కూడా ఒక చోటకి చేర్చి వాళ్ళందరినీ మన ఊర్లో చెయ్యాలి, పెద్దగా చేయాలి అని ఒక సంకల్పంతో ఉన్నటువంటి దాన్ని కంప్లీట్ చేసి మళ్ళీ సక్సెస్ఫుల్గా కూడా చేసినందుకు అడబల్ల రామారావు గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ముందుగా మీడియా మిత్రులకు కూడా మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం నేను చేయాలి అనుకున్నప్పుడు దాన్ని బయటికి అది ఫోకస్ అయ్యేలాగా ప్రతి ప్లేస్కి కూడా అది చేరేలాగా చేయగలిగే పవర్ మీ చేతిలో ఉంది. మీ బొత్స శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు ఏదైనా ఒక మంచి కార్యక్రమం తలపెడితే దానికి మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటారు. ఆయన మంచి పని చేయడానికి ఎప్పుడు వెనకాడు. దానికి మీలాంటి వారు సపోర్ట్ దొరికితే మనం అనుకున్న ప్రోగ్రామ్ని అంతకంతా సక్సెస్ చేసే విధంగా కూడా మీరందరూ ఎప్పుడు సహకరిస్తారని చెప్పేసి మరొకసారి ఈ డయాస్ నుంచి నేను కోరుకుంటూ, అలాగే నిన్న జరిగిన జాబ్ మేళా గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక వంతు మాకు సంతోషంగా ఉన్నప్పటికీ ఒక వంతు కొంచెం బాధ కూడా ఉంది. ఎందుకంటే మనం ఒక పెద్ద కార్యక్రమం చేస్తున్నాం అని చెప్పి మనం చేసినప్పుడు దాదాపుగా 6,000 మంది నిరుద్యోగ యువకులు అక్కడికి రీచ్ అయ్యారు అని అంటే మనం పిల్లలు చదువుకున్న తర్వాత పరిస్థితులు ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకుంటే అది కూడా భయంగా ఉంది. అంతమంది నిరుద్యోగులు అక్కడ ఉన్నారు. అయితే ఒక వంతుకు సంతోషంగా ఎందుకు ఉందంటే వచ్చిన వాళ్ళు ఒక 2,000 మంది, అంటే దాదాపుగా ఒక 1/3 పీపుల్ని మేము కవర్ చేయగలిగాం. వాళ్ళకి ఏదో ఒక రకంగా ఉద్యోగ అవకాశాన్ని కల్పించినందుకు కొంచెం సంతోషంగా ఉన్నప్పటికీ ఇంకా అంతమంది నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి కొంచెం బాధగా కూడా ఉంది. కానీ దీన్ని ఓవర్కమ్ చేసుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. మనకు అవకాశం ఉంది కాబట్టి ఇట్లా ఇంతకుముందు మన మీడియా మిత్రుల్లో కొంతమంది స్నేహితులు కూడా మనకు చెప్పడం జరిగింది. సార్ మన ఊర్లో ఇలాంటి జాబ్ మేళాలు జరిగితే ఇంకా అంటే ఇప్పుడు ఒక 2,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. ఇంకా 4,200 మంది ఖాళీగానే ఉన్నారు. సో వారికి కూడా అప్పుడో కొంత అవకాశం దొరికినప్పుడు కొంతమందికి మనం కల్పించగలిగితే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు ఆలోచించడం జరిగింది. దానికోసం ఆయన ఎప్పుడూ కూడా ముందుగానే రెడీగా ఉంటాడు. ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయడానికి నా సొంత డబ్బులు పోయినా పర్వాలేదు కానీ అది బాగా జరగాలి అని కోరుకుంటూ ఉంటారు. అలా జరిపించడంలో నిన్న మీరు చూసుంటారు. మామూలుగా ఎక్కడైనా జాబ్ మేళా జరిగితే ఒక ప్లేస్ చెప్పి అక్కడ జరుగుతుంది వచ్చేయండి అని చెప్తారు తప్ప సొంతంగా వెహికల్స్ పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళకి అవన్నీ చేసే పరిస్థితి మామూలుగా అయితే బయట ఉండవు. కానీ మన ఎమ్మెల్యే గారు మనసు అలాంటిది కాదు. ఖచ్చితంగా వచ్చిన వాళ్ళకి మన క్యాంపస్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి భోజనం చేసి వెళ్ళేలాగా మాత్రం మీరు చేయాల్సిన అవసరం ఉందని చెప్పడమే కాకుండా కొన్ని బస్సుల్ని మనకి ఇక్కడ ఏర్పాటు చేయండి. ఆ ఏర్పాటు చేసిన దాంట్లోంచి ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. మన తాడేపల్లిగూడెం నియోజకవర్గమే కాకుండా పక్క నియోజకవర్గాల నుంచి, ఇటు తణుకు నియోజకవర్గం నుంచి, అటు భీమవరం నియోజకవర్గం నుంచి, అటు ఉండి నుంచి కూడా మన దగ్గరికి వచ్చారు అంటే పిల్లలు మీరు ఆలోచించవచ్చు. అంటే ఉద్యోగ అవకాశం ఉండాలి కానీ ఎక్కడికైనా యువత వెళ్ళటానికి రెడీగా ఉంది. మరి అలాంటి వ్యక్తులకి ఎక్కడో తాడేపల్లిగూడెం అంటే అక్కడ బస్సు ఎక్కి ఇక్కడ బస్సు దిగుతారు. తర్వాత అక్కడి నుంచి మనం ఇచ్చిన అడ్రస్ని రీచ్ అవ్వాలంటే కూడా కష్టం ఉంటుంది. ఇక్కడ తెలిసినోడు ఉండొచ్చు, తెలిసినోడు లేకపోవచ్చు. మరి అలాంటి ఎస్పెషల్లీ నిన్న యువతి ఎక్కువ వచ్చారు. దాదాపుగా 60-70% మధ్యన అంతా అమ్మాయిలు రావడం జరిగింది. వారందరూ కూడా అంత దూరం నుంచి ప్రయాణిస్తున్నప్పుడు వారికి ఇక్కడ మనం కనీసపు వసతులైనా కల్పించాలనే ఉద్దేశంతో మనం ఆ బస్సులు కూడా పెట్టడం జరిగింది. ఏదైనప్పటికీ నిన్న అందరూ మన దగ్గరికి రీచ్ అవడమే కాకుండా హ్యాపీగా ఒక్కొక్క వ్యక్తికి దాదాపుగా 3-4 కంపెనీలకి ఇంటర్వ్యూస్ ఇచ్చే అవకాశం కూడా నేను దొరికింది. వారికి తగిన రీతిలో వాళ్ళకున్న స్కిల్ సెట్ ద్వారా వాళ్ళు ఒక్కొక్క అమ్మాయికి 3-4 కంపెనీల్లో కూడా ఆఫర్ లెటర్స్ రావడం కూడా జరిగింది. అంటే కొంతమంది అమ్మాయిలకి. సో అంటే వాళ్ళలో ఉన్న ప్రతిభని వాళ్ళు బయటికి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. కానీ అవకాశం కల్పించాల్సిన అవసరం మాత్రం ఒక ఎమ్మెల్యే ఒక అధికారులకి ఉంది. మరి
మామూలుగా అయితే స్కూల్ లెవెల్లో ఇలాంటివి జరగవు. ఎందుకంటే మా స్కూల్ అనేది ఇప్పుడు ఎల్కేజీ టు 12th వరకు ఉంటాయి. 10th +1 +2 వరకు ఉంటాయి. ఇవన్నీ కాలేజీ లెవెల్లో జరుగుతాయి. బట్ స్టిల్ మన స్కూల్లో జరిపించాలి అని అనుకుని ఎమ్మెల్యే గారు మనకి చెప్పడం జరిగింది. దానికి తగ్గ మేమంతా కూడా కృషి చేసాం. సక్సెస్ఫుల్గా జరిగింది. దానికి మీరందరూ బాధ్యులైనందుకు మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం. అయితే ఎంతమందికి మనం ఇవ్వగలిగాం, అది వాళ్ళకి ఇచ్చే ప్యాకేజీలు ఎలా ఉన్నాయనేది కూడా మీకు క్లుప్తంగా నేను అది వివరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నిన్న దాదాపుగా 63 కంపెనీలు మన క్యాంపస్లో ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది. ఆ 63 కంపెనీలు కూడా వారి సహకారం చాలా బాగా ఇచ్చారు. సేమ్ టైం వాళ్ళందరూ చాలా ఓపిక్గా హెచ్ఆర్స్ ఎవరైతే ఏ కంపెనీస్ నుంచి అయితే వచ్చారో వాళ్ళందరూ కూడా చాలా ఓపిక్గా పొద్దున్న 9 నుంచి సాయంత్రం 4 దాకా కూడా ఇంటర్వ్యూస్ని జరిపించారు. వారికి ఉన్న అవకాశాన్ని బట్టి వాళ్ళు మనకు ఏదైతే చెప్పారో దాని ప్రకారం పొజిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. 13,664 రూపాయలు ద లీస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి 42,400 వరకు ప్యాకేజ్ అంటే మంత్లీ శాలరీ ఇచ్చే విధంగా కూడా నేను కంపెనీలన్నీ పనిచేసినాయి. వారి ఆఫర్ లెటర్స్లో ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఆలోచించుకోవచ్చు, 42,000 అనేది చాలా పెద్ద విషయం ఇవాళ రోజుల్లో మనకి బయట దొరకటం. అలాగే 13,664 రూపాయలు లీస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి, ఎందుకంటే మన దగ్గర నిన్న 10th నుంచి మనకి ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన వారి వరకు కూడా మనకి ఇవ్వడం జరిగింది. అంటే మీరు కూడా ఆలోచించవచ్చు, 10th నుంచి ఇంజనీరింగ్ వరకు 6,200 మంది నిన్న అక్కడ మనకి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. వాళ్ళల్లో 1110 నేను అఫీషియల్గా మనం అందరికీ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా సెకండ్ రౌండ్కి వెళ్ళి షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు సెకండ్ రౌండ్కి అయ్యి అది కంప్లీట్ చేసిన తర్వాత ఇంకొక రిమైనింగ్ మేము ఏదైతే అన్నామో 2,000 మందికి వాళ్ళందరికీ కూడా ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరుగుద్ది. బట్ సెకండ్ రౌండ్ కూడా వాళ్ళు కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వారు త్రూ ఆన్లైన్ పద్ధతిలో వాళ్ళకి ఆ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. సెకండ్ రౌండ్ కూడా ప్రస్తుతం మనం ఇచ్చిన వాటి గురించి మనం అఫీషియల్గా నేను ఇచ్చేసిన వాటి గురించి చెప్పాలనుకుంటే, నిన్న వచ్చిన కంపెనీలో చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయి. నేను క్లుప్తంగా కొన్ని కంపెనీస్ గురించి మీకు వివరిస్తాను. ఒకటి జెన్పాక్ట్ అవనివ్వండి, టెక్ మహీంద్రా అవనివ్వండి, ఆల్సెక్ టెక్నాలజీస్ కానీ, కాన్సెంట్రిక్స్ కానీ, విప్రో కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, హీరో మోటార్ కార్ప్ కానీ, అలాగే హెట్రో డ్రగ్స్ ఉన్నాయి, అరబిందో ఫార్మా ఉంది, అమర్ రాజా ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఫోన్పే వారు కూడా వచ్చారు, నోకియా సొల్యూషన్స్ ఉన్నాయి, అలాగే జీజే సొల్యూషన్స్ ఉన్నాయి, ఐసిజిఎస్ టెక్నాలజీస్ ఉన్నాయి, క్వెస్ కార్పొరేషన్ ఉంది, డెక్సాన్ టెక్ ఉంది, డైకిన్ ఉన్నాయి, క్యాప్స్టన్ సర్వీసెస్ ఉన్నాయి, అలాగే టీమ్ లీస్ అని ఉంది, 3i ఇన్ఫోటెక్ అని ఉంది, కోజెంట్ సొల్యూషన్స్ ఉన్నాయి, ఈవెన్ అపోలో ఫార్మసీ వాళ్ళు కూడా ఉన్నారు, నాన్సీ హెల్త్ కేర్ సర్వీసెస్ వారు ఉన్నారు, టీసీఎల్ ఈవెన్ మన టీవీస్ కానీ ఎలక్ట్రానిక్స్ ఇచ్చే ఆ కంపెనీ కూడా టీసీఎల్ కానీ, టీవీఎస్ సుందరం బ్రేకింగ్ లైన్ వారు కానీ, అలాగే జిఎంఆర్ ఎయిర్ కార్గో మన హైదరాబాద్లో ఉన్నటువంటి జిఎంఆర్ ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో వారు కూడా చాలా మంచి శాలరీస్ ఇవ్వడం జరిగింది. దాదాపు 27,000 28,000 వాళ్ళు కూడా లీస్ట్ 18,000 నుంచి స్టార్ట్ అయ్యి 28,000 దాకా వాళ్ళు జిఎంఆర్ వారు కూడా ఇవ్వడం జరిగింది. ఎయిర్పోర్ట్లోనే వాళ్ళకి ఉద్యోగాన్ని కల్పించారు. అట్లాగే ఎంఆర్ఎఫ్ టైర్స్ వాళ్ళు ఉన్నారు, స్వగృహ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వారు ఉన్నారు, వన్ స్టాప్ సొల్యూషన్స్ వాళ్ళు ఉన్నారు, వైఎస్కే ఇన్ఫోటెక్, టీమ్ లీజ్ వారు ఉన్నారు, టాలెంట్ కేస్ వాళ్ళు ఉన్నారు. ఇలా ఫాక్స్కాన్ ఉంది, ఫాక్స్కాన్ కూడా రావడం జరిగింది, విజేత వారు ఉన్నారు, డిమార్ట్ వారు కూడా నిన్న పెట్టారు మన దగ్గర. సో ఇట్లా ఫ్లిప్కార్ట్ వారు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇంతమంది మన దగ్గరికి నిన్న అక్కడ చేయడం జరిగింది. అందులో ఒక 4 నుంచి 5 కంపెనీలు మాత్రం సెకండ్ రౌండ్ కోసం చాలామందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వారందరికీ కూడా వితిన్ వీక్లో వాళ్ళందరికీ కూడా ఆఫర్ లెటర్స్ వచ్చేలా వాళ్ళందరూ ప్రయత్నం చేస్తూ అన్నారు. అందులో మెయిన్ మీకు ఈ ఐటీ కంపెనీస్ ఎక్కువ ఉన్నాయి. ఆ సెకండ్ రౌండ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఐటీ కంపెనీస్ ఎక్కువ మంది యువత అంతా కూడా ఫ్రెషర్స్గా రావటం, 2024లో పాస్ అయ్యి వారందరూ కూడా ఏం చేయాలనే ఒక సందిగ్ధంలో ఉన్న మూమెంట్లో మనకి ఇది చాలా
ఉపయోగపడింది అనేది మాత్రం నేను చెప్పగలుగుతా ఉన్నాను. మీకు చెప్పినట్టు ఫ్లిప్‌కార్ట్ వారు కూడా చాలా ఎక్కువ ఉద్యోగ అవకాశాలను ఇవ్వడం జరిగింది. దట్టు ఉమెన్ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేయకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాదాపుగా వారు 19,000ని వాళ్ళందరికీ కూడా అది అందరికీ కూడా ఒకటే శాలరీని ఇవ్వడం కూడా జరిగింది. 19,000తో స్టార్ట్ అవుతుంది. 6 నెలల తర్వాత దానికి వీళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి దాని ఇంక్రిమెంట్స్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. సో ఇట్లా మనం చూసుకుంటూ పోతే దాదాపుగా నిన్న వచ్చిన వారిలో ఎక్కువ మంది యువతి అంటే ఎక్కువ మంది లేడీ ఉమెన్ గర్ల్స్కి ఉమెన్స్కి ఎక్కువ మనకి ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి ఏదైతే మన ఇచ్చిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి వాళ్ళకి వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది అనేది కూడా చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమానికి సపోర్ట్ చేసిన అటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అలాగే మన మీడియా మిత్రులు కానీ మాకు వాలంటీర్గా వచ్చిన వింగ్స్ ఆఫ్ వరల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అని ఉంది వారు కానీ అలాగే మన ఏబీవీపీ వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి మాకు వాలంటీర్గా చేశారు. అలాగే ఎంఆర్ఓ గారు కూడా ఒక విఆర్ఓస్ని పంపించడం జరిగింది. మా ఐటీ వింగ్ ఏదైతే ఉందో జనసేనలో యాక్టివ్గా ఉండే ఐటీ వింగ్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడు మణికంఠ గుండుమోగుల వెంకట్ శంకర్ గారు అలాగే మన దుర్గారావు ఇంకా చెప్పుకుంటూ చాలామంది ఉన్నారు. చెప్పుకుంటే పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. సో వారందరికీ కూడా ఇవాళ నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మన ఎమ్మెల్యే గారు రానున్న రోజుల్లో ఇది ఇప్పుడు మనం పెట్టాం మళ్ళీ ఇయర్ ఎండ్లో ఇంకొక మెగా జాబ్ మేళాని పెట్టడానికి ఆయన ఆలోచన కూడా జరుగుతూ ఉంది. ఈసారి కొంచెం స్ప్లిట్ చేసి ఒకేసారి అంత ఎక్కువ మంది అయినప్పటికీ కూడా ఇబ్బందులు ఉంటున్నాయి కాబట్టి కొంచెం స్ప్లిట్ చేసి ఏదైతే ఐటీ వింగ్ ఒక్కరిని సపరేట్గా మనం పెడదాం ఈ రెండులో అని చెప్పేసి ఆయన ప్లాన్ చేయడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఇట్లాంటి ఒక జాబ్ మేళాని పెద్దగా మళ్ళీ పెట్టే ఆలోచనలో కూడా ఆయన ఉన్నారు. ఎందుకంటే యువతకి నిజానికి ఒక 5 ఏళ్ళుగా ఏ రకమైన ఉద్యోగాలు అనేది దొరకడం కష్టంగా అయిపోయింది. గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఐటీ అనేది కంప్లీట్గా జీరో అనే చెప్పచ్చు. అది మళ్ళీ ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అటు నరేంద్ర మోడీ గారు కానీ ఈ కూటమి వచ్చిన తర్వాత చాలా స్ట్రాంగ్గా ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలంటే ఐటీ అనేది కావాలి, ఉద్యోగ అవకాశాలు కావాలి, పిల్లలందరికీ కూడా ఏదో ఒక మంచి జరగాలి, కొన్ని కంపెనీస్ని మన ఆంధ్రప్రదేశ్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వారందరూ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దాన్ని మనం అందిపుచ్చుకొని మన ఎమ్మెల్యే గారు లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది కృషి చేసి ఖచ్చితంగా యువతకి మంచి భవిష్యత్తును అందిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటూ ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో అలాగే మా యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ గారు సారథ్యంలో మరి ఏదైతే జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది దాని సందర్భంగా మరి నిన్న జరిగిన జాబ్ మేళాలో మరి సక్సెస్ అంతా ఎలా ఉన్నది అనేది మేము అందరం కూడా దగ్గర ఉండి చూసాం. దాని మీద మీ విలేకరులందరితో కూడా మాట్లాడని ఒక ఆలోచనతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆలోచన ఆయన 2019లో జనసేన పార్టీలో జాయిన్ అయినప్పుడు కాడి నుంచి కూడా ఈ బీటెక్ చదివిన ఉద్యోగులు కానీ 10th క్లాస్ నుంచి ఇంటర్ డిగ్రీ చదివిన పిల్లలందరూ కూడా ఇక్కడ సామాజికంగా ఎక్కడైతే మరి ఉద్యోగాలు కావాలన్నా మరి అన్నయ్య గారి దగ్గర రావడం 10,000కి 12,000కి 8,000కి కూడా పనిచేస్తూ ఉంటే వీళ్ళందరికీ ఉద్యోగాలు తెప్పించాలనే ఆలోచన అప్పటి నుంచి ఉండేది ఆయన కోరిక. మధ్యలో మెదిలినప్పుడల్లా ఆయన అనేవారు బీటెక్ చదివి లక్షల రూపాయలు చదివించినా వీళ్ళు 10-12,000కి ఉద్యోగాలు ఇప్పిస్తామంటే చాలా బాధాకరంగా ఉంటుంది. అసలు వీళ్ళకి మంచి అవకాశాలు కల్పించాలని ఒక ఆలోచన ఉండేది. కానీ అదే ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అదే ఆలోచన స్ఫూర్తితో ఉండడం వల్ల మరి ప్రభుత్వం ఇప్పుడు పోస్టులు తీయాలన్న ఆలోచన రావాలన్న కొద్దిగా కష్టం. ప్రభుత్వం చేయలేని పని కూడా మా తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు నిన్న మరి సుమారు 6,000 మంది అక్కడికి రావడం, నిరుద్యోగ యువకులు ఎంతో వాళ్ళ స్పందన చూసాం. నిజంగా కూడా అందరూ కూడా మాకు రావాలని ఆలోచన. ఇందాక రాజేష్ గారు చెప్పారు కొంత
ఆనందం ఉంది, కొంత బాధ ఉందనే ఆలోచన. నిజంగా ఆ విషయంలో మరి వెనదిరిగిన వాళ్ళకి నిజంగా కూడా మళ్ళీ అవకాశాలు కల్పించేలాగా బొలిశెట్టి రాజేష్ గారు కానీ, బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ మీకు అవకాశాలు కల్పిస్తారు. నిన్న అక్కడ వాళ్ళ రెస్పాన్స్ చూసి వాళ్ళందరికీ కూడా మా అందరి చేతుల జన సైనికులు, వీర మహిళలు, అలాగే అక్కడ వర్క్ చేసిన వాళ్ళందరి చేతుల మీదుగా బొలిశెట్టి రాజేష్ గారు అపాయింట్మెంట్ లెటర్లో ఇప్పించడం జరిగింది ఆ ఉద్యోగస్తులకి. నిజంగా మేము చాలా ఫీల్ అయ్యాం. వాళ్ళందరికీ ఇస్తుంటే ఏదో మేము సొంత ఉద్యోగాలు ఇచ్చినట్టు అనే థాట్ మా అందరికీ అనిపించింది. అంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆలోచన ఇన్నాళ్ళకి ఆయన కల తీరింది. కొంతమందికైనా సుమారు 2000 మందికి ఉద్యోగాలు ఇప్పించాము అని చెప్పి. మహిళలు అయితే స్టూడెంట్స్లో కొంతమంది ఇంటర్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు చాలా ఆనందంగా రెస్పాన్స్ అయ్యారు. దాంతోపాటు ఇచ్చారు. మరి ఏదైతే 63 కంపెనీలు వచ్చాయో 63 కంపెనీలు హెచ్ఆర్లు కూడా మరి రాజేష్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఎంత బాగా జరగడం అనేది సక్సెస్ మేము ఇప్పుడే చూసామండి. చాలామంది అపాయింట్మెంట్ తీసుకోవడానికి కానీ, కాల్ లెటర్లు తీసుకోవడానికి కానీ వెయిట్ చేసేవారు కాదు. వచ్చి కనపడడం, వెళ్ళిపోవడం అంతే. కానీ సాయంత్రం 7 o'clock వరకు కూడా వీళ్ళందరూ ఉండి ఈ లెటర్లు తీసుకుంటే వీళ్ళకి ఉద్యోగాలు ఎంత అవసరం అనేది అర్థమైందని చెప్పి హెచ్ఆర్లు కూడా మళ్ళీ అవకాశం వస్తే మమ్మల్ని పిలవండి, మేము వస్తామని చెప్పి వాళ్ళందరూ చెప్పడం జరిగింది. నిజంగా 63 కంపెనీలకి తాడేపేడు నియోజకవర్గం తరఫున మరి ఎన్డీఏ కోట ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారి తరఫున అక్కడ వచ్చేసిన ఐటీ వింగ్ వాళ్ళకి కానీ, మరి రాజేష్ గారి స్టాఫ్, అక్కడ టీచర్స్ అందరూ కూడా నిజంగా కూడా అంత కాంపౌండ్ ఉండడం చాలా ఆనందం. నిజంగా కూడా ఇంకెప్పుడైనా సరే అక్కడ చేసుకోవాలి మా మీటింగ్లు అన్నింటికి కానీ అన్నట్టుంది. రూమ్స్ అందరికీ కూడా అవైలబుల్ చేసి లంచ్ అనేది మరి నిజంగా కూడా 6000 మందికి అక్కడ లంచ్ అరేంజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. దాంతోపాటు వచ్చిన వ్యక్తులకి బస్సులు ఏర్పాటు చేయడం, ఏదైతే ఆర్టీసీ దగ్గర దిగి మళ్ళీ వాళ్ళు నేరుగా ఇక్కడికి వచ్చేటట్టు ఏర్పాటు చేసినందుకు నిజంగా కూడా చాలా పిల్లలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. నిన్న వాళ్ళ ముఖాల్లో చూస్తే మేము అందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. మేము అందరూ కూడా మా అందరితో కూడా కాల్ లెటర్లు ఇప్పించినందుకు నిజంగా రాజేష్ గారికి మేము అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మాలాంటి నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాకు ఉండడం నిజంగా అదృష్టంగా భావిస్తాను. మా నియోజకవర్గంలో అందరికీ కూడా ఫుల్ఫిల్ చేసే బాధ్యత ఆయన తీసుకుంటారు. కంపల్సరీ అవకాశాలు మీకు ముందు ఉంటాయని కోరుకుంటూ, అటువంటి నీతి నిజాయితీ నాయకుడు ఉండడం వల్ల ఆయన ఈరోజు కూడా ప్రభుత్వం డబ్బులు కాకుండా సొంత డబ్బులతో, నిధులతో డైలీ కంపల్సరీగా ఎవరికి ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా మరి ఆయన సొంత నిధులతో ఇప్పటికీ పూర్తి చేస్తున్నారు. కానీ ఆయనకి మంచి అవకాశాలు, మంచి ఉన్నతమైన ఇంకా మంత్రి పదవులు ఉంటే చాలా అవకాశాలు వస్తాయని చెప్పి కోరుకుంటూ, మరొకసారి ఇటువంటి కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున చేసిన అందరికీ కూడా మరొకసారి రాజేష్ గారికి నిజంగా ఆయన ఈ కార్యక్రమం కోసం పూర్తిగా ఆయన టైం కేటాయించి మరి స్వచ్ఛందంగా ఆయన చేసినందుకు మరొకసారి తాడేపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఉన్న యువకులకు ఉద్యోగ అర్హత కల్పించడం, సుమారు 80% మన నియోజకవర్గం ప్రజలు ఈ యువకులు ఈ అవకాశం దక్కించడం నిజంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు తీసుకున్న గొప్ప నిర్ణయంగా మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఇలాంటి కార్యక్రమాలు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరిన్ని జరపాలని మేము కోరుకుంటున్నాం. నిన్న బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఏదైతే ఇలాంటి కార్యక్రమాన్ని బాధ్యత లోటాస్ యజమానానికి అప్పచెప్పడం జరిగింది. మరి కరస్పాండెంట్ శ్రీ బొలిశెట్టి రాజేష్ గారు కానీ, ప్రిన్సిపల్ మేడం గారు కానీ, అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ గారు కానీ, వీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తన భుజాల మీద వేసుకుని మరి ఎంత దిగ్విజయంగా చేశారో, అంతమంది వచ్చినప్పటికీ కూడా ఎవరికి కూడా చిన్న అపశృతి లేకుండా మరి అంతమందికి కూడా మరి భోజనం సదుపాయం ఏర్పాటు కల్పించడంలో కానీ, ఆ ఎండలో వాటర్ ఫెసిలిటీ కానీ, రవాణా ఫెసిలిటీ కానీ ఏది కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా లోటాస్ యజమానం మరియు వారి సిబ్బందికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇదే కార్యక్రమంలో జనసేన ఐటీ విభాగం పనిచేసినటువంటి గుండుమోగుల వెంకట గారు కానీ, గుండుమోగుల మణికంఠ, షణ్ముఖ్, మా బ్రదర్ షణ్ముఖ్, అలాగే దుర్గారావు గారు, బండి కృష్ణ గారు, శంకర్ గారు, ఇలాగా అందరూ కూడా చాలా ఒక ముందు నుంచి ఒక ప్రణాళికతో చేయడం వల్ల ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడం జరిగింది. అలాగే దీనికి సహకారం అందించిన మరొకళ్ళు వింగ్స్ ఆఫ్ వరల్డ్ అనే ఒక స్టూడెంట్స్, వాళ్ళ ఆర్గనైజింగ్ కూడా దీంట్లో పార్టిసిపేట్ జరిగింది. వీరందరి సహకారంతో ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు నిజంగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని, మరి గతంలో ఎన్నడూ మా తాడేపల్లిలో లేనటువంటి ఇలాంటి ఒక నిరుద్యోగుల పట్ల ఒక స్టెప్ అనేది నిజంగా ఇవాళ ప్రజలందరూ కూడా ఎంతో హర్షిస్తున్నారు. ఇది ఎన్నికల సమయం కాదు,
కానీ ఆయన ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం కోసం మనం ఎంతో కొంత ఈ నిరుద్యోగం ఫిలప్ చేయాలన్న వాగ్దానం కోసం ఆయన ఇంత ఖర్చు పెట్టడం, వచ్చిన వాళ్ళందరికీ భోజనం వసతి అంతమందికి కూడా భోజనం వసతి కల్పించి చేయడం అనేది నిజంగా నవ్వుతో నా భవిష్యత్తు నిన్న జరిగిన కార్యక్రమం. మరి ఇలాంటి కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలో మరిన్ని జరగాలని వారికి మేము అందరం కూడా ఎప్పుడు కూడా ఆయనకి మేము వెన్నుదన్నుగా ఉంటామని, అదేవిధంగా మరింత ఈ రానున్న రోజుల్లో ఇప్పుడు వచ్చిన ఉద్యోగస్తుల యువకులందరూ కూడా మంచి బంగారు భవిష్యత్తుగా కలగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. సెలవు తీసుకుంటాం.